హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు ఏపీ గ్రామ అండ్ వార్డు సచివాలయాల యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష యొక్క డేటా అని వన్ మోర్ టైం మనకైతే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు ఇచ్చినటువంటి అప్డేట్ కనుక తీసుకున్నట్లయితే ఆగస్టు 9 నుంచి 14 తేదీల మధ్య సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు అనేవి కండక్ట్ చేయబోతున్నట్టు షెడ్యూల్ అయితే తయారైతే చేయడం జరిగింది ప్రాథమికంగా. అయితే ఒక్కొక్క గదిలో ఆ యొక్క గది యొక్క సైజుని బట్టి అదేవిధంగా వెంటిలేషన్ అండ్ క్యాండిడేట్ మధ్య డిస్టెన్స్ని తీసుకుని 16 నుంచి 24 మంది దాకా మనకి ఇక్కడ సీటింగ్ కెపాసిటీ ఉండేటట్టు వీళ్ళైతే ప్లాన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ నెల 28 దాకా పరీక్షా కేంద్రాలు సెలెక్ట్గా అయితే ఇంకా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ సెంటర్లు ఉన్నట్లయితే వీళ్ళ యొక్క డిస్టెన్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా ఈ యొక్క అభ్యర్థులు చేరే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ కనుక ఇంక్రీజ్ అయినట్లయితే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద గుమ్ముగూడే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువ పరీక్షా కేంద్రాలను అయితే వీళ్ళు సేకరించడం జరుగుతుంది. ఆల్రెడీ కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరీక్షలు కూడా అదే లెవెల్లో జరుగుతున్నాయి కాబట్టి వాటిని కట్టడి చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా 40 డేస్ తర్వాత ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ యొక్క 40 డేస్లో కరోనా కనుక రెడ్యూస్ అయినట్లయితే మనకు ఆల్రెడీ మెడిసిన్ వచ్చేసింది, ఇంజెక్షన్ కూడా వచ్చింది కాబట్టి దీంట్లో మనకు ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ఆ యొక్క ప్రోగ్రెస్ ప్రకారం కనుక తీసుకున్నట్లయితే ఇమీడియట్గా ఎగ్జామ్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది యాజ్ పర్ ద డేటా ప్రకారం. ఎందుకంటే మనకి ఇక్కడ పాజిటివ్ సైన్ వచ్చేసి ఆల్రెడీ ఇంజెక్షన్ అనేది రావడం జరిగింది, మెడిసిన్ అనేది తయారైపోయింది. సో మనకు ఆల్రెడీ నిన్న ట్యాబ్లెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క ట్యాబ్లెట్స్ కనుక మనకు వర్క్ అయినట్లయితే ఇమీడియట్గా ఈ యొక్క టోటల్ ప్రొసీజర్ అంతా కూడా మనకు యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారమే జరగడం జరుగుతుంది. సో దీని యొక్క మరికొంత డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి డేటా కనుక తీసుకున్నట్లయితే మనకు ఆగస్టు 9 నుంచి 14 తారీఖు దాకా అరౌండ్ 6 డేస్లో వీళ్ళు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి రిమైనింగ్ ఉన్నటువంటి టోటల్ ప్రొసీజర్ చేస్తున్నారు. మన యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేది ఆగస్టు 13 తారీఖు రోజు వచ్చే అవకాశం ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్లో. అండ్ అదేవిధంగా ఉన్నటువంటి 16,208 పోస్టులకి మనకి ఇంకా 800 ఉద్యోగాల బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మొత్తం 17,097 పోస్టులు. అదేవిధంగా జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి సచివాలయం 1 క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కొంత ఇష్యూ అనేది రన్ అవుతుంది కదా, ఆ యొక్క ఇష్యూ కనుక క్లియర్ అయినట్లయితే అక్కడ కూడా ఫిల్ కానటువంటి వేకెన్సీస్ని కూడా వీటిలో యాడ్ చేయడం జరుగుతుంది. మనకు ఫీల్డ్లో చాలా వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. మనకి ఇక్కడ సెకండ్ ఫేజ్కి ఇచ్చినవి మాత్రం చాలా తక్కువ కాబట్టి మనకి ఇంకా చాలా ఎక్కువ పోస్టులు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఇక కోవిడ్-19 లాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే మనకు సమర్థమైనటువంటి అధికారులు అవసరం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ యొక్క పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా వీటిని ఇమీడియట్గా భర్తీ చేయాలని భావిస్తున్నారు. అయితే కరోనా కేసులు కూడా మనకు అదే లెవెల్లో పెరుగుతున్నాయి కాబట్టి పరీక్ష నిర్వహణకు అడ్డంకిగా మారింది. కాబట్టి ప్రతి వారం కూడా పరీక్షకు సంబంధించి ఏ విధంగా షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి డేటా అనేది రన్ అవుతుంది. సో ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులతో కూడా దీనికి సంబంధించి సంప్రదింపులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో రీసెంట్గా మనకు ఈ యొక్క షెడ్యూల్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ మనకు 5 డేస్ బ్యాక్ కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క గోపాలకృష్ణ ద్వివేది గారు మనకు డీటెయిల్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకైతే ఒక ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఆల్రెడీ మనకు మెడిసిన్ వచ్చింది, ఇంజెక్షన్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ గుడ్ సైన్ ఫర్ అస్. సో ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా 2-3 కంపెనీలు ఇంకా మెడిసిన్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నాయి వితిన్ 1 or 2 వీక్స్లో. సో అది ఇంకా మనకు బెటర్ అవ్వబోతుంది. ఒక కంపెనీ మెడిసిన్లో మనకి ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయినా అనదర్ కంపెనీ మెడిసిన్లోనే మనకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ ఎమ్యూనిటీస్కి స్పెషల్గా సిరీస్ అని ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 150 మార్క్స్లో పార్ట్ బి ఈజ్ ద క్రూషియల్ వన్. ఎందుకంటే 100 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ యొక్క 100 మార్క్స్ వచ్చినట్లయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. అయితే పార్ట్ ఏ కూడా అంతే క్రూషియల్ కాబట్టి మనం పార్ట్ ఏ పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. దాంట్లో హై స్కోరింగ్ టాపిక్స్ అయినటువంటి జనరల్ ఇంగ్లీష్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పైన మేజర్గా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క 5 టాపిక్స్ అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి అదర్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్గా షార్ట్ కట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం సిరీస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సిరీస్ అనేది కేవలం 599కి అందుబాటులో ఉండడం జరిగింది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు సిరీస్ లింక్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ లింక్, అక్కడి నుంచి మీరు సిరీస్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. సిరీస్ని ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు అరౌండ్ 175 వీడియోస్ అనేవి ఇప్పటికే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్ట్ బి సంబంధించి డీటెయిల్ క్లాసెస్, మెటీరియల్స్, అదేవిధంగా మీకు అక్కడ బిట్ బ్యాంక్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. అరౌండ్ 10K బిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు ఈజీగా క్రాక్ చేసేయచ్చు. అదేవిధంగా ఆ యొక్క క్లాసెస్ అన్ని కూడా ఈజీ టు హార్డ్ దాకా ఉండడం జరుగుతుంది కాబట్టి మోస్ట్లీ ప్రతి ఒక్కరు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ అనేది అర్థమయ్యేటట్టు విత్ ఈ పిక్చర్స్ తోటి అదేవిధంగా యానిమేషన్స్ తోటి మీకు అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క డేటాను మీరు అక్కడి నుంచి యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకు కేవలం 45 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ యొక్క 45 డేస్లో యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం మీరు మెటీరియల్ ప్రిపేర్ చేయాలంటేనే
దాదాపుగా 4 to 5 డేస్ పడుతుంది. ఆ యొక్క మెటీరియల్ కూడా మనకు 100% ఏపీపీఎస్సీ యూటిలైజ్ అవుతుందా లేదా అనేది తెలియదు. ఎందుకంటే సచివాలయం ఎగ్జామినేషన్ పేపర్స్ ఆర్ ప్రిపేర్ బై ఏపీపీఎస్సీ. సో దట్స్ వై మనం ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటా తగలదా. మీకు సిరీస్ గురించి డౌట్ ఉన్నట్లయితే posham.srinivas05@gmail.com కానీ లేదా ఈ వీడియో కింద ఉన్నటువంటి టెలిగ్రామ్ ద్వారా అయినా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద సిరీస్. అదేవిధంగా మీ యొక్క స్ట్రెంత్, మీ యొక్క వీక్నెస్ని బట్టి కూడా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ వైజ్గా ఎనాలిసిస్ అనేది మారిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ పాయింట్లోనే మీకు అక్కడ క్లియర్గా డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అప్పుడు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.